సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 57వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః. సాధన చతుష్టయ సంపన్నుడు జ్ఞానాన్ని 2 దశల్లో పొందుతాడు. అవి జ్ఞానం, రెండవది విజ్ఞానం. పాప్మానం ప్రజహిత్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అంటూ 3వ అధ్యాయంలో కామక్రోధాల గురించి చెప్పినప్పుడు కామం జ్ఞాన విజ్ఞానాలను నశింపచేస్తుంది అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఈ 2 పదాల అర్థాలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ముందు శ్లోకాలలో వచ్చినటువంటి అర్థం ఆధారంగా ఇక్కడ చూద్దాం. చైతన్యం గురించి 2 దశల్లో నేర్చుకుంటాము అని చూసాం. మొదటిది, నేను మనశ్శరీరాలను, నాకు ఒక చైతన్యం ఉన్నది. రెండవది, నేను చైతన్యాన్ని, నాకు వ్యవహారం నడపడానికి మనశ్శరీరాలు ఉన్నాయి అని. మొదటి దశ జ్ఞానం. అంటే ముందు చైతన్యం ఉందని కూడా తెలియదు. ఇప్పుడు ఒక చైతన్యం ఉంది, అది మనశ్శరీరాలకు భిన్నంగా ఉంటుంది. అది శరీరం అంతటా వ్యాపించి శరీరానికి చైతన్యాన్ని ఇస్తుంది అని తెలుసుకోవడం అన్నది జ్ఞానం. రెండవ దశ విజ్ఞానం. నేను చైతన్యాన్ని, మనశ్శరీరాలను నా వ్యవహారాలు నడపడానికి వాడతాను అని తెలుసుకోవడం అన్నది విజ్ఞానం. నా కళ్ళజోడుతో ప్రపంచాన్ని చూసి దాంతో నేను వ్యవహారం నడపగలుగుతాను. కళ్ళజోడు తీసేస్తే నేను వ్యవహారాన్ని నడపలేను. కానీ నేను ఉన్నాను కదా. కళ్ళజోడు లేనంత మాత్రాన నేను లేనని కాదు. అదేవిధంగా మనశ్శరీరాలు నేను జాగ్రత్త స్వప్నావస్థలలో వ్యవహారం నడపడానికి వాడే కళ్ళజోడు లాంటివి. సుషుప్తిలో వాటిని నేను తీసేస్తాను. వాటిని వాడకపోతే నేను వ్యవహారం నడపలేను. కానీ నేనున్నాను. అంటే మనశ్శరీరాలు ఒక పరికరమే కానీ నేను కాను. ఈ జ్ఞానాన్ని విజ్ఞానం అని అంటారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా. జ్ఞాన విజ్ఞానాలతో నిండినటువంటి వ్యక్తిని పరిమితులు బాధించవు. జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానమని, విజ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానము అని అంటారు. మనశ్శరీరాల నుంచి దృష్టిని చైతన్యం వైపుకు మరలిస్తే సంసారం బాధించదు. కొంతమంది ఎందుకు దృష్టిని మరలించాలి అని ఎదురు ప్రశ్న వేస్తారు. కష్టపడి నేను ఆత్మను అని నేర్చుకోవడం ఎందుకు,
దాని తర్వాత అవస్థపడి నేను శరీరం కాదని తెలుసుకుని దాని మీద మమకారాన్ని త్యజించడం ఎందుకు? పైగా నేను శరీరం అనుకుంటే నాకు హాయిగానే ఉంది కదా అని అంటారు. సరే, మీ ఇష్టం, అలాగే ఉండండి, మా బలవంతం ఏమీ లేదు అంటుంది వేదాంతం. కానీ శరీరంతో మమేకం చెందితే 3 భయాలను నిరంతరం ఎదుర్కోక తప్పదు అని అంటుంది. అవి మృత్యుభయం, వృద్ధాప్యం, అనారోగ్యం. ఒక భయం లేకపోయినా ఇంకొకటి కబళించి వేయకుండా ఉండదు. మృత్యుభయం ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటుంది. మన గురించి మనకు భయం లేకపోయినా మన ఆత్మీయులు మరణిస్తారేమోనన్న భయం వెంటాడుతూ ఉంటుంది. నిజానికి సంసారం అంటేనే మృత్యుభయం. ఇలా భయాలతో కొనసాగుతాను, నాకు బాగానే ఉంది అని అనుకుంటే మీ ఇష్టం, నీకు వేదాంతం అవసరం లేదు. కానీ ఇవి నన్ను బాధిస్తున్నాయి అని అనుకుంటే మాత్రం వాటిని పారద్రోలే విధానాన్ని చూడండి. దురదృష్టవశాత్తు అన్ని అనారోగ్యాలను పరిపూర్ణంగా నయం చేసేటువంటి మందులు మనకి ఇంకా రాలేదు. ఒకసారి తలనొప్పికి మాత్ర వేసుకుంటే అది పోకుండా కడుపు నొప్పి వస్తుంది. అందువల్ల అనారోగ్యాలకు మందు లేదు, వృద్ధాప్యానికి మందు లేదు. వృద్ధాప్యాన్ని పరిశోధించే వాళ్ళు చిన్న వయస్సులోనే శ్రమ మొదలుపెట్టి ఇంకా పరిశోధిస్తూనే ఉన్నారు. వారిలో కొంతమందికి వృద్ధాప్యం కూడా వచ్చేసింది, కొంతమంది మరణించారు కూడా. అందువల్ల శరీరానికి మరణం లేకుండా చేసే మందు ఇంతవరకు రాలేదు. మృత్యువు, వృద్ధాప్యం, అనారోగ్యం అనే 3 ప్రాథమిక సమస్యలకు పరిష్కారం లేదు. ఈ సమస్యలకు మీరు చిరునవ్వుతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే సమస్య లేదు. లేదంటే వేదాంతానికి వచ్చి మీరు ఈ కృషించే శరీరం కాదు, మారే మనస్సు కాదు, మీరు నిత్య శుద్ధ ముక్త స్వభావులు అని తెలుసుకోండి. మీ స్వరూపాన్ని తెలపడానికి వేదాంతం మే ఐ హెల్ప్ యూ అంటూ బోర్డు పెట్టుకుని సిద్ధంగా ఉంటుంది. వేదాంతం నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే మృత్యుభయం పోతుంది. ఎప్పుడైతే నేను శరీరాన్ని కాను, నేను ఆత్మను అని అర్థం చేసుకుంటారో అప్పుడే వచ్చిపోయే ఈ శరీరం మీద మమకారం పోతుంది. జ్ఞాన విజ్ఞాన తృప్త అంటే ఈ విజ్ఞానం పొందినటువంటి వ్యక్తి తృప్తిగా ఉంటాడు. ఇటువంటి జ్ఞానాన్ని ఎవరు పొందగలరు అంటే విజితేంద్రియ, ఇంద్రియాలను జయించినటువంటి వ్యక్తి. ఇంద్రియాలు అంటే ఇక్కడ శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వాటిని జయించిన వాడు. అటువంటి వ్యక్తి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అవుతాడు. అంటే ఈ విజ్ఞానంతో పూర్తిగా తృప్తి చెందిన మనస్సు కలవాడు. తర్వాత కూటస్థ, తన జీవితంలో ఏది జరిగినా ఏమీ చెలించనటువంటి వ్యక్తి. ఇది ఇంకో సమస్య. మన భవిష్యత్తులో రేపేం జరుగుతుందో మనం ఊహించలేం. రేపటి దాకా ఎందుకు, ఈ రాత్రి కూడా అనవసరం. మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. కొన్ని విషయాలను ఊహించగలిగినా వాటిని నివారించలేం. తుఫాను హెచ్చరిక చేయగలరు కానీ అది రాకుండా నివారించలేరు కదా. అందువల్ల భవిష్యత్తు ఊహించలేనిది, ఒకవేళ ఊహించగలిగినా నివారించలేనిది. అందువల్ల దాని గురించి నిరంతరం ఆందోళన చెందుతూనే ఉంటాం. ఇటువంటి ఊహించలేనటువంటి సంఘటనల నుంచి మనకు రక్షణ ఏమిటి? విజ్ఞానం మాత్రమే. దానిని కూటస్థ అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కూటస్థ అంటే రాయి లాంటి దృఢమైనటువంటి మనస్సు కల వ్యక్తి. మన సాంప్రదాయంలో అబ్బాయికి ఉపనయనం చేసినప్పుడు, అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి క్రతువు చేస్తారు. ఆ క్రతువుని అస్మారోహణం అని అంటారు. అంటే రాయి మీద కాలు పెట్టడం.
ఒక రాయి పెట్టి అబ్బాయిని దాని మీద కాలు పెట్టమంటారు. అలాగే పెళ్లి సమయంలో అమ్మాయిని కూడా దాని మీద కాళ్ళు పెట్టమంటారు. అప్పుడు చదివే మంత్రాలు ఇవి: ఆతిష్టేతి మమ స్మానం ఆస్మా ఇవ త్వం స్థిరో భవ. అంటే ఓ అబ్బాయి లేదా అమ్మాయి, ఈ రాతి మీద కాలు పెట్టు, జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే తట్టుకునేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వమని ప్రార్థించు అని. అబ్బాయి ఉపనయనం అయ్యాక గురుకులానికి వెళ్ళాలి. అక్కడ అనేక తోటి విద్యార్థులతో కలిసి మెలగాలి. అమ్మాయి విషయంలో తన స్వగృహం వదిలి పూర్తిగా కొత్త వారితో కలిసిమెలిసి ఉండడానికి వెళుతుంది. గుండె దిటవుపరుచుకోకపోతే ప్రతి విషయం కూడా మనస్సుని కలతపరుస్తుంది. యోగి యుక్త ఇత్యుచ్యతే. అలా మనస్థైర్యం పెంచుకున్న వ్యక్తిని యోగి అని అంటారు. యోగాసనాల్లో ఆరితేరిన వ్యక్తిని కూడా యోగి అంటారు. కానీ ఇక్కడ యోగి అంటే ఈ విజ్ఞానాన్ని పెంపొందించుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మనస్సు ఎలా ఉంటుంది అంటే సమలోష్టాస్మ కాంచన. అతని మనస్సు 3 విషయాలను సమానంగా చూస్తుంది. లోష్ట అంటే మట్టి, అస్మ అంటే రాయి, కాంచన అంటే బంగారం. అంటే బొత్తిగా విలువలేని దానిని, చాలా విలువైన దానిని, ఈ రెండింటికి మధ్యలో వచ్చే వాటిని కూడా అతను సమదృష్టితో చూస్తాడు. సమత్వం అంటే అన్నీ ఒకేలా చూస్తాడా అండి? అన్నీ ఒకేలా కనిపిస్తే పచ్చకామెరలో వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఏదో కంటి జబ్బు వచ్చినట్టు అర్థం. ఒకేలాగా చూస్తాడు అంటే వాటి మీద రాగద్వేషాలు ఉండవు అని అర్థం. అతనికి మట్టి విలువ తెలుసు, బంగారం విలువ తెలుసు. వాటి విలువలకు తగ్గట్టుగా వాడతాడు. కానీ వాటి మీద రాగద్వేషాలను పెంచుకోడు. మన హోదాని పెంచే వస్తువు మీద మనకి రాగం, మన హోదాని తగ్గించే దాని మీద ద్వేషం కలుగుతాయి. కానీ జ్ఞానికి ఈ రాగద్వేషాలు ఉండవు. ఎందుకంటే జ్ఞానికి పూర్ణత్వం బాహ్య వస్తువుల నుంచి రాదు. అంటే అతనికి పూర్ణత్వం ఆత్మీయుల నుంచో, ధనం నుంచో, హోదా నుంచో రాదు. అందువల్ల ఆ వస్తువులు ఉన్నా లేకపోయినా నేనే పూర్ణుణ్ణి అని తెలుసుకుంటాడు. సముద్రం ఎప్పటికీ నిండుగా ఉన్నట్టుగా జ్ఞాని ఎప్పటికీ కూడా పూర్ణత్వంతోనే ఉంటాడు. అందువల్ల వస్తువులు వచ్చినా పొంగిపోడు, పోయినా సరే కుంగిపోడు. ఆగతే స్వాగతం కుర్యాత్ గచ్చంతం న నివారయేత్. పిల్లలు మన మీద ఆధారపడితే మనకు ఆనందం. వారు స్వతంత్రులు అయినా, మన నుంచి వెళ్ళిపోయినా మనకు దుఃఖం. అంటే పిల్లలు మన మీద ఆధారపడడం మీద మనం ఆధారపడ్డాం. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితో చూడండి. వారు మన మీద ఆధారపడకపోతే మనకు కోపం వస్తుంది. ఎందుకంటే ఈ భావన మీద మనం ఆధారపడ్డాం. విజ్ఞానం మనలను స్వతంత్రులను చేస్తుంది, మానసికంగా స్వతంత్రులను చేస్తుంది. అప్పుడు పిల్లలు మన అభిప్రాయాలతో ఏకీభవిస్తే ఆనందం. వారు మా అభిప్రాయాలు మావి అని విభేదించినా బాధపడం. దీన్ని గురువు పరంగా కూడా చూసిన చిన్మయానందుల వారు వారి బోధను వినడానికి ఆయతో వెల్కమ్, నహితో బీడ్కం అనేవారు. అందుకే ఈ ప్రపంచం మనల్ని బాధించడం లేదు అంటుంది వేదాంతం. ప్రపంచానికి మనల్ని బాధించే శక్తే లేదు. మనమే దానికి ఆ శక్తి ఇస్తున్నాం. అంటే ఆ శక్తి ప్రపంచంలో లేదు, మనలోనే ఉంది. ఆత్మజ్ఞానం ఈ విశ్లేషణనిస్తుంది.
దీన్ని అనేక రకాలుగా చెప్తాడు కృష్ణ పరమాత్మ. దీనిని సర్వత్ర సమదర్శనం అని అంటున్నాడు. అనేక భిన్న ఆభరణాలు ఉన్నా అన్నింటిలోనూ సమంగా ఉన్నదేమిటి? బంగారమే. వాటికి నామరూప భేదాలు ఉన్నాయి తప్ప వస్తుపరంగా భేదం లేదు. వాటిని నామరూపాల్లో చూస్తే వాటిలో నానాత్వాన్ని చూస్తాం, వాటి వెనక ఉన్న బంగారాన్ని చూస్తే ఏకత్వం చూస్తాం. అదే సూత్రం ప్రపంచానికి వర్తిస్తుంది. ప్రపంచాన్ని నామరూపాలుగా చూస్తే దానిలో నానాత్వం చూస్తాం, వాటి వెనక ఉన్న బ్రహ్మను చూస్తే ఏకత్వాన్ని చూస్తాం. నిత్యం సారం సత్యం. ఈ సమదర్శనాన్ని 5వ అధ్యాయంలో కూడా మనం చూసాం. ఏమని? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. ఈ సమదర్శనం ఏర్పడినటువంటి జ్ఞాని ఏదైనా నష్టం వాటిల్లినా ఏమిటి నుంచి అయితే ఏమిటి, వాట్ నుంచి సో వాట్, ఈ స్థితికి వస్తాడు. ఏమిటి అంటే సంసారం, అయితే ఏమిటి అంటే మోక్షం. అలా అయితే అన్న ఒక్క పదం అద్భుతమైనటువంటి మార్పుని తీసుకొస్తుంది. సహృన్మిత్రార్ముదాసీనా మధ్యస్థద్వేష బంధుషు సాధుష్యేవ చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఇంతకుముందు శ్లోకంలో జ్ఞానికి సమత్వం జడ వస్తువుల మీద ఉంది అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. సమలోష్టాస్మ కాంచన, అన్నీ కూడా జడ వస్తువులే. ఈ శ్లోకంలో అచేతన ప్రపంచం విషయంలోనే కాదు, చేతన ప్రపంచ విషయంలో కూడా అదే సమదర్శనం ఉంటుంది అని చూపిస్తున్నాడు. ఎందుకంటే చేతన ప్రపంచం విషయంలో ప్రాణం ఉన్న వాటి యందు, ముఖ్యంగా మనుషుల విషయంలో సమత్వం చూపించడం చాలా కష్టం. మనుష్యులతో కలిసిమెలిసి తిరిగేటప్పుడు రాగద్వేషాలు, కామక్రోధాలు ఏర్పడే అవకాశం మెండుగా ఉంటుంది. ఎందుకంటే వారి నుంచి మనం చాలా ఆశిస్తాం. కానీ జ్ఞాని మనుష్యులందరినీ కూడా సమానంగా చూస్తాడు. అది చూపించడానికి మనుష్యుల్లో అనేక రకాల వారిని తీసుకున్నాడు. అంతకుముందు అధ్యాయంలో కూడా కొన్ని తెగల జీవరాశుల్ని తీసుకున్నాడు. బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగు, కుక్క మాంసాన్ని తినేటువంటి వాడు. ఇక్కడ ఈ శ్లోకంలో మనుష్యుల్లోనే భిన్న రకాల వారిని చూపిస్తున్నాడు. ఇక్కడ సుహృత్ అంటే మంచివారు, అందరికీ మంచి కోరేవారు. స్వభావేన హిత ఆశంసి, ఎవరికైనా సరే అవసరం వచ్చినా నేను ఉన్నాను అని వెంటనే సహాయం చేస్తాడు. స్వభావేన అంటే బేషరతుగా లేదా నిస్వార్థంగా సేవ చేస్తాడు. రెండవది మిత్రః, ఇతను కూడా మంచివాడే, కానీ స్వభావేన హిత ఆశంసి అన్న సూత్రం ఇతనికి వర్తించదు. స్నేహభావేన హిత ఆశంసి, తనకు తెలిసిన వ్యక్తి అయితేనే సహాయం చేస్తాడు, తెలియకపోతే చెయ్యడు. ఎదుటి వ్యక్తి తెలిసినా తెలియకపోయినా సరే సహాయం చేస్తాడు మొదటి వ్యక్తి. అరి అంటే శత్రువు. సంధిని సరిగా విడదీసి చూస్తే ఈ శ్లోకంలో కనపడుతుంది. అర్యుదాసీన, అరి ప్లస్ ఉదాసీన. అరి అంటే పరోక్ష ప్రియ, మనకు ఎదురుగుండా కనపడ్డు, మన ఎదురుగుండా ఉండడు, కానీ మనకు శత్రువు. ఉదాసీన, ఉదాసీనంగా ఉండే వ్యక్తి అంటే ఇతను మంచి చేయడు, చెడు చేయడు, అసలు మన ఉనికినే పట్టించుకోవడు. ఇద్దరు మనుష్యుల మధ్య గొడవ జరుగుతూ ఉంటే ఎవరి వైపు సహాయం చేయడానికి వెళ్ళడు, మధ్యలో కల్పించుకోడు. మధ్యస్థ అంటే వివిధ
మానయోః హితః ఆశంసి. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉంటే ఇద్దరి బాగు కోరుకునేటువంటి వ్యక్తి ఎవరో ఒకరి బాగును కోరుకుంటే అతను పక్షపాతి అవుతాడు. కానీ ఇద్దరి బాగు కోరుకుంటే మధ్యస్థుడు అవుతాడు. ఇక ద్వేషః యోగ్యః. అతని ప్రవర్తన అతనిని ద్వేషించేలాగా చేస్తుంది. ద్వేషించబడే యోగ్యతను పెంపొందించుకుంటున్నాడు. అరి అంటే పరోక్షం అప్రియః, ద్వేషః ప్రత్యక్షం అప్రియః. ఇక బంధువు అంటే మనకు చుట్టం. బధ్యతే ఇది బంధువు. బంధుత్వం ద్వారా కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. సాధువు అంటే ధార్మిక పురుషుడు. అంతకుముందు సుహృత్ అన్న పదం చూసాం. సుహృత్ అంటే మంచివాడని, ఇతరులకు సహాయపడేవాడు అని చూసాం. కానీ ఇతరులకు ఎప్పుడు సహకరించగలడు అంటే వారికి ఏదో అవసరం ఉంటేనే కదా. కానీ తన సహాయం అవసరం ఉన్నా లేకపోయినా విలువలకు విలువనిచ్చి జీవితం గడిపేటువంటి వ్యక్తిని సాధువు అని అంటారు. పాపేషు అంటే సాధువు ధార్మిక పురుషుడైతే పాపి అధార్మిక పురుషుడు అవుతాడు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిజానికి మీరు కనుక గమనిస్తే ఎన్నో రకాల మనుషులు ఉంటారు. ఇటువంటి వారిని జ్ఞాని ఎలా చూస్తాడు అంటే సమబుద్ధిర్విశిష్యతే. అందరినీ సమబుద్ధితో చూస్తాడు. అందరినీ సమబుద్ధితో ఎలా చూడగలడు? ఒకతనేమో నేరస్తుడు, ఒకతను సాధువు. అయితే ఇద్దరినీ ఒకేలాగా చూడడం ఎలాగా? అలా చూస్తాడు అంటే ఏమిటి? నేరస్తుడికి కూడా నమస్కారం పెట్టాలా అని అడగచ్చు. సమబుద్ధిని సరిగా అర్థం చేసుకోవాలి. దీన్ని వివరంగా 5వ అధ్యాయంలోనే మనం చూసాం. కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి మళ్ళీ కొంచెం ఒక్కసారి చూద్దాం. ఈ సమత్వాన్ని 2 కోణాల్లో మనం చూడొచ్చు. వేదాంతపరంగా జ్ఞాని అందరినీ ఆత్మస్వరూపంగా చూస్తాడు. అంటే వారి స్వస్వరూపాన్ని చూస్తాడు. వారి వారి వ్యక్తిత్వాల్లో వ్యత్యాసాలు అనాత్మ వల్ల ఏర్పడతాయి, మనశ్శరీరాల వల్ల ఏర్పడతాయి. కానీ మనశ్శరీరాలకు భిన్నంగా వాటికి అతీతంగా పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ అందరిలో సమంగా ఉన్నాడు. అందువల్ల అందరూ కూడా స్వతహాగా మంచివారే. ప్రపంచంలో నేరస్తుడంటూ ఎవ్వరూ లేరు. వేదాంతపరంగా ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపులు. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీద అశుద్ధం ఆరోపించబడింది. ఆ అశుద్ధాన్ని తొలగిస్తే అత్యంత ఘోరమైనటువంటి నేరస్తుడు కూడా ప్రేమించదగ్గవాడే. వివేక చూడమణిలో ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తారు శంకర్ల వారు. ఒక చందనం మొక్క స్వతహాగా మంచి గంధపు పరిమళాన్ని వెదజల్లుతుంది. కానీ దానికి స్వతహాగా మంచి పరిమళం ఉంది. అలాంటి చందనం చెక్కను వాడకుండా ఎక్కువ రోజులు అలాగే దాస్తే దాని మీద కొంత తేమ ఏర్పడి ఒక విధమైనటువంటి దుర్గంధం వస్తుంది. చందనాన్ని పైన చూసి పారేస్తే అది పెద్ద పొరపాటు చేసినట్టు అర్థం. దానికి కావలసిందల్లా కొంచెం దాన్ని రుద్దడమే. పైన ఏర్పడినటువంటి పొట్టు అంతా తీసేస్తే దాని స్వస్వరూపం చందనం ఆ పరిమళాన్ని మళ్ళీ కొనసాగిస్తుంది. అలాగే మనం అందరం కూడా అజ్ఞానం వల్ల, పొరపాటు వల్ల అనారోగ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అజ్ఞానం వల్ల రాగద్వేషాలకు, కామక్రోధాలకు లోనవుతున్నాం. వీటిని తొలగించవచ్చు. నిజానికి ప్రతి నేరస్తుడి మీద ఇలాంటి పొరపాటు ఏర్పడింది. ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరిలోనూ ఎంతో అంతో నేర ప్రవృత్తి ఉండనే ఉంటుంది. ఈ విషయాన్ని జ్ఞాని గుర్తిస్తాడు.
కాబట్టి అతని స్వభావం అందరూ ప్రేమమూర్తులే, అందరినీ ప్రేమించాలి అని అంటుంది. అద్వేష్ట సర్వభూతానం, ఈ సృష్టిలో ఎవ్వరూ కూడా ద్వేషింపదగిన వారు లేరు. అందువల్ల వారు తప్పు చేసినా కూడా వారిని ప్రేమించాలి. వారు చేసిన తప్పును కూడా ద్వేషించకూడదు, ఆ తప్పుని శిక్షించాలి. సామధాన భేద దండోపాయాల్లో అవసరమైతే దండనను కూడా చేయాలి. కానీ ఆ దండనను ద్వేషభావంతో విధించకూడదు. అందువల్ల జ్ఞాని సమత్వం పాటిస్తాడు. అందరూ సత్యం, శివం, సుందరం, ఆత్మ అని అంటాడు. నేరస్తుణ్ణి, సాధువుని ఒకేలాగా చూస్తాడు. అంత మాత్రాన నేరస్తుణ్ణి శిక్షించకూడదు అని కాదు. తల్లి తన పిల్లలను ఎంత ప్రేమించినా, ఎలాగైతే అవసరమైతే వారిని శిక్షిస్తుందో అలాగే జ్ఞాని కూడా వారిని శిక్షిస్తాడు. ఇది వేదాంత దృష్టి. రెండవది మనస్సు పరంగా. సమత్వం అంటే రాగద్వేషాల నుంచి విముక్తి. ఎందుకంటే రాగద్వేషాలకు అతీతంగా ఎదుగుతాడు. ఎందుకంటే రాగద్వేషాలు బంధకత్వాన్ని సూచిస్తాయి. బంధకత్వం అంటే ఒక వస్తువు ఉనికి మీద ఆధారపడడం. ఒక వ్యక్తి మీద మనకు ప్రేమ ఉంది అంటే అతను ఎప్పుడూ మనతోటే ఉండాలి అని కోరుకుంటాం. ఇది రాగం. ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంటే అతన్ని చూస్తేనే మనలో కంపరం పుడుతుంది. అతని ఉనికిని కూడా మనం భరించలేం. ఆ వ్యక్తి ఉండకూడదు అని కోరుకుంటాం. ఇది ద్వేషం. అంటే రాగద్వేషాలు అంటే ఒక వ్యక్తి రాక మీద, మరొక వ్యక్తి పోక మీద ఆధారపడి ఉండడం. జ్ఞానికి రాగద్వేషాలు ఉండవు. కాబట్టి అతనికి ఒక వ్యక్తి వచ్చినా బంధకత్వం లేదు, ఇంకొక వ్యక్తి వెళ్ళినా బంధకత్వం లేదు. అందువల్ల సాధుష్వచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే, సాధువుని పాపిని కూడా జ్ఞాని ఒకేలాగా చూస్తాడు అని చెప్పి ఈ 9వ శ్లోకంతో కృష్ణ పరమాత్మ బహిరంగ సాధన అనే అంశాన్ని తాత్కాలికంగా ఇక్కడ ముగిస్తాడు. బహిరంగ సాధన పాటిస్తే ఆత్మజ్ఞానం చాలా తేలిగ్గా వస్తుంది. దానివల్ల ప్రపంచం గురించి అతని యొక్క దృక్పథం మారుతుంది. అందువల్ల సమత్వం ఏర్పడుతుంది. అందువల్ల ఆత్మజ్ఞానం పొంది దృక్పథం మారాలి అంటే బహిరంగ సాధనతో మొదలుపెట్టాలి. మొదటి బహిరంగ సాధన కర్మయోగం. ఈ అంశాన్నే మళ్ళీ ఈ అధ్యాయంలో తర్వాత కొనసాగిస్తాడు. ఇప్పుడు ఆంతరంగ సాధన, ఈ అంశం మొదలుపెట్టబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది 10 నుంచి 15వ శ్లోకం దాకా వస్తుంది. ఇప్పుడు ఆంతరంగ సాధనలు. ధ్యానం ప్రారంభించే ముందు పాటించాల్సినటువంటి కొన్ని ప్రత్యేక సాధనలు ఏవి? బహిరంగ సాధనలు ప్రతి వ్యవహారంలోనూ పాటించాలి. ఆంతరంగ సాధనలు సరిగ్గా ధ్యానం చేసే ముందు పాటించాలి. వాటిని పాటిస్తే ధ్యానం యొక్క ఫలితం బాగుంటుంది. లేకపోతే ధ్యానానికి కూర్చుంటాం కానీ ధ్యానం తప్ప ఏవేవో చేస్తాం. ధ్యానం సరిగ్గా చేస్తేనే ప్రశాంతత కుదురుతుంది, లేకపోతే చేకూరదు. ఇలాంటి ఆంతరంగ సాధనలను కృష్ణ పరమాత్మ 8 చెప్తున్నాడు. అవి ఒక వరుస క్రమంలో లేవు, కానీ వాటిని మనం వరుస క్రమంలో పేర్చుకుందాం. ఆ వరుస ఏమిటి అంటే దేశం, కాలం, ఆసనం, శరీరస్థితి, ప్రాణాసామ్యం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, బుద్ధి నిశ్చయం. వీటిని వరుసగా చూద్దాం. దేశం అంటే ధ్యానం చేసేటువంటి ప్రదేశం, ఏకాంత ప్రదేశం. ఆ ప్రదేశం వీలున్నంత ప్రశాంతంగా ఉండాలి. మైకులు గొడవ, కుక్కల అరుపులు లేకుండా ఉండాలి. జనబాహుల్యానికి వీలైనంత దూరంగా ఉండాలి. రెండవది ఏకాకి. ధ్యానం ఒంటరిగానే చేయాలి. నలుగురితో కలిసి చేస్తే ధ్యానం సాగకపోగా కబుర్లతో కడుపు నింపేయచ్చు. మూడవది
ఆధ్యాత్మికంగా శుద్ధ ప్రదేశంగా, బాహ్యంగా శుద్ధంగా ఉండాలి. అది తెలిసిందే. లేకపోతే దోమలు, చిన్న చిన్న పురుగులు కుట్టే ప్రమాదం ఉన్నది. అదీ కాక ఆ ప్రదేశాన్ని చూడగానే ధ్యానం చేయాలన్న భావన కలగాలి. ఆశ్రమానికో ఆలయానికో పూజాగిరికో వెళితే అప్రయత్నంగానే చేతులు జోడించి భగవంతుని తలుచుకుంటాం. లేదా శుద్ధంగా ఉంది కదా అని చెప్పి భోజనాల గదిలో ధ్యానం మొదలు పెడితే అది శివ ధ్యానం బదులు పూరీ ధ్యానము, ఇడ్లీ ధ్యానంగా మారే ప్రమాదం ఉన్నది. శంకరాచార్యులు వారు దీనికి ఇంకొక అంశాన్ని కలుపుతారు. సహజంగా ఆధ్యాత్మికతను పెంచే గంగా తీరంలోనో చెయ్యొచ్చు. గంగ దగ్గరకు వెళ్ళలేకపోతే ధ్యానం చేసే చోట దేవుని పటమో మహాత్ముని పటమో పెట్టుకుని దీపం వెలిగించి ధ్యానం చేయవచ్చు అని అంటారు. ఈ మూడు కలిపితే దేశం లేదా ధ్యానం చేసే ప్రదేశం. రెండవది కాలం, ధ్యానం చేసేటువంటి సమయం. దీన్ని కృష్ణ పరమాత్మ ప్రస్తుతించడు, కానీ మనం కలుపుకోవాలి. మన సంప్రదాయంలో ధ్యానం చేయడానికి ప్రాతకాలం మంచి అనువైన సమయం అని అంటారు. ఎందుకంటే నిన్నటి బెంగలు నిద్రలో తగ్గుతాయి, నేటి బెంగలకి ఇంకా శ్రీకారం చుట్టలేదు. ఎన్ని బెంగలు ఉన్నా సరే వాటిని మర్చిపోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఏకైక గొప్ప వరం నిద్ర. అవి పూర్తిగా సమస్యకు పోకపోయినా నిద్ర వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. పొద్దున్న లేవగానే కొత్త సమస్యలు తలెత్తవు. అందువల్ల వార్తాపత్రికలు చదవక ముందే ధ్యానం చేయాలి. నిన్నటి సమస్యలు పోయి నేటి సమస్యలు ఇంకా రాని సంధికాలం సాత్విక కాలం అని అంటారు, లేదా బ్రహ్మీ ముహూర్తం అని అంటారు. మనస్సు సాత్విక స్థితిలో ఉంటుంది. బాగా నిద్రపోయారు కాబట్టి తామసిక స్థితిలో ఉండదు. ఇంకా కార్యక్రమాలు చేపట్టలేదు కాబట్టి రాజసిక స్థితి రాదు. సూర్యోదయం అయ్యాక మీరు రాజసికంగా మారుతారు. సూర్యాస్తమం అవుతూ ఉంటే తామసికంగా మారుతారు. కుదిరితే బ్రహ్మీ ముహూర్తంలో చాలా మంచిది, కానీ అప్పుడే చేసి తీరాలి అన్న నియమం ఏమీ లేదు. ఎప్పుడైనా చేయొచ్చు. అది మధ్యాహ్నం 2 కానీ అర్ధరాత్రి 12 కానీ. కాకపోతే మనస్సు సాత్వికంగా ఉండాలి. మనస్సు అటు రాజసికంగానూ కాకుండా ఇటు తామసికంగా కాకుండా ఉండాలి. అలాంటి సాత్విక స్థితి అంటూ నాకు ఎప్పుడూ ఉండదు అని అనుకుంటే మీరే ఒక నిర్ణీత సమయాన్ని ఎన్నుకొని అప్పుడు సాత్వికంగా ఉండేటట్టు సాధన చేయండి. అయితే ధ్యానం ఎంతసేపు చేయాలి? దీనికి కూడా ఖచ్చితంగా ఎంతసేపు చేయాలి అని లేదు. ఎంతసేపు చేశారు అన్నది కాదు ముఖ్యం, ఎంత బాగా చేశారు అన్నదే ముఖ్యం. 3 ఏళ్ళు చేశాక వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో 60% నిద్రపోయి ఉంటారు. 30-40% అనేక విషయాల మీద బెంగపడి ఉంటారు. అందువల్ల ఊరికే ఏదో గంటల కొద్దీ ఊరికే గంటల తరబడి చేసి లాభం లేదు. 15-20 నిమిషాలు చేసినా సవ్యంగా చేస్తే చాలు. ఇక మూడవది ఎక్కడ కూర్చోవాలి. దీన్ని బట్టి నిలబడి ధ్యానం చేయకూడదు అని అర్థమవుతుంది. ఇది మొదటి అంశం. నిలుచుని చేస్తే మధ్యలో నిద్ర వచ్చి తూలితే కింద పడి తలబద్దలయ్యే ప్రమాదం ఉన్నది. అందుకని కూర్చుని చేయాలి. మళ్ళీ కూర్చోవడం అంటే కింద కూర్చోవాలని చెప్పలేదు. ఎందుకంటే మోకాళ్ళు నొప్పి ఉంటే కింద కూర్చోలేరు. పూర్వకాలంలో కుర్చీలు ఉండకపోవచ్చు, అందుకోసం కుర్చీ ప్రస్తావన రాలేదు. కింద కూర్చోగలిగితే మంచిదే, కానీ కూర్చోలేకపోతే ఎక్కడ కూర్చుంటే సదుపాయంగా ఉంటుందో అక్కడ కూర్చోవచ్చు. ఆసనానికి 3 వరుసలు ఉండాలి అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. దర్భాసనం వేసి దాని మీద జింక చర్మం పరిచి దానిపైన ఒక వస్త్రాన్ని వేయాలి, పలచటి వస్త్రాన్ని దాని మీద వేయాలి.
పైగా ఆ ఆసనం మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగాను ఉండకూడదు. మరీ మెత్తగా ఉంటే నడుము వంగిపోతుంది, ఇటారుగా నిలవదు. మరీ గట్టిగా ఉంటే నొప్పి చేస్తుంది. అప్పుడు మీ ధ్యానం ఈశ్వర ధ్యానం కాకుండా నొప్పి ధ్యానం అవుతుంది. అందువల్ల అది మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ కిందకి ఉండకూడదు. మరీ ఎత్తుగా ఉంటే మీరు కింద పడవచ్చు, మరీ కిందకు ఉంటే పురుగులు అవి వచ్చి కుట్టవచ్చు. ఈ రోజుల్లో జింక చర్మాలు దొరకవు. జింక చర్మాలు ఇంట్లో ఉంచుకోవడం కూడా చట్టపరంగా నిషేధం. వాటికి బదులు దర్భాసనం కానీ వేరేవి దొరుకుతాయి, వాటిని వాడచ్చు. ఇక 4వది శరీర స్థితి ఎలా ఉండాలి? కదలకుండా నిశ్చలంగా కూర్చోవాలి. కింద భాగం ఎక్కువగా ఉంటే, అంటే కాళ్ళు వీలైనంత వెడల్పుగా పెట్టగలిగితే నిశ్చలంగా కూర్చోవడానికి వీలవుతుంది. అంతేకాదు శరీరాన్ని, మెదడును, శిరస్సును నిటారుగా ఉంచాలి. అలాగని చెప్పి బిగించుకుపోకూడదు. రిలాక్స్డ్గా ఉండాలి, విశ్రాంతిగా ఉండాలి. ఇక 5వది ప్రాణసామ్యం. శ్వాస కూడా సమంగా, మెత్తగా, విశ్రాంతిలా రావాలి. ఎందుకంటే మన ఆలోచనలకు శ్వాసకు మధ్య అనుబంధం ఉంటుంది. ఆలోచనలు అంటే జ్ఞానశక్తి, శ్వాస పీల్చడం క్రియాశక్తి. కానీ ఈ రెండు మాయాశక్తితో పెనవేసుకుని ఉంటాయి. అందువల్ల రెండింటికి ఒకదానితో ఒకటికి అనుబంధం ఉంటుంది. ఉదాహరణకు 4 కాళ్ళ ఒక బల్ల, దాని యొక్క ఒక కాలు పట్టి లాగితే తక్కిన 3 కాళ్ళు కదులుతాయి. ఎందుకంటే అవి పై చెక్క ద్వారా కలిపి ఉన్నాయి. అలాగే శ్వాస సరిగా లేకపోతే ఆలోచనలు సరిగ్గా ఉండవు. శ్వాస సమంగా, మృదువుగా, నిదానంగా ఉంటే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందువల్లనే మన మనస్సు బాగా కలత చెందినప్పుడు ఊపిరి కూడా వేగంగా వస్తూ ఉంటుంది. ఈ దశను కూడా కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడు, కానీ 5వ అధ్యాయంలో దాన్ని చెప్పేశాడు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్రీవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణ అంటూ 5వ అధ్యాయంలో చూసాం. ప్రాణ అపాన వాయువులను సమంగా నడపాలి. ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలకు మనస్సును ప్రభావితం చేసేటువంటి శక్తి ఉంది. ఎందుకంటే ఇంద్రియాలనే ద్వారముల ద్వారానే ప్రపంచం మనసులోకి అడుగు పెడుతుంది. ఇవి 5 ద్వారాలు: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు. మీరు ఇలా ధ్యానానికి కూర్చోగానే ఎవరో మసాలా దోశ వేస్తున్నట్టు ముక్కుకు వాసన వస్తుంది. అది పసిగట్టి వెంటనే మనస్సుకు చేరేస్తుంది. మనస్సుకు ఇష్టం ఉందో లేదో పట్టించుకోదు. దానివల్ల మళ్ళీ ఈశ్వర ధ్యానం కాస్త దోష ధ్యానంగా మారే ప్రమాదం ఉన్నది. అందువల్ల ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలను నిగ్రహించుకోమంటున్నాడు కృష్ణ పరమాత్మ. తను ప్రత్యేకంగా కన్ను గురించి చెప్తాడు. ఎందుకంటే అన్నింటిలోకి కన్ను చాలా శక్తివంతమైనటువంటి ఇంద్రియం. పైగా కన్నుని అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. కన్ను తెరిచి ఉంటే ఎదురుగా ఉన్న వస్తువుల్ని చూడకుండా మానదు. మీ ముందు ఒక చీమ వెళుతోంది అనుకోండి, చీమకి ఇష్టమైనటువంటి స్వీటు గుర్తొస్తుంది, అక్కడి నుంచి రసగుల్లా గుర్తొస్తుంది. అలా మనసు గొల్ల అయిపోతుంది. పోనీ కళ్ళు మూసుకుందామా అని అనుకుంటే నిద్ర ముంచుకొస్తుంది. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే అది నిద్రపోవాలి అని సంకేతం పంపిస్తున్నట్టు అవుతుంది. అందుకే పిల్లలు నిద్ర రావడం లేదమ్మా అంటే కళ్ళు మూసుకో, అదే వస్తుంది అంటుంది తల్లి. అందువల్ల కళ్ళను పూర్తిగా తెరిచి ఉంచక, పూర్తిగా మూయక అర్ధనిమీలిత నేత్రంగా ఉంచాలి. అంటే కంటితో నాసిక అగ్రభాగాన్ని చూడాలి. నాసిక అగ్రభాగాన్ని చూడాలి అంటే
మీరు కళ్ళను పూర్తిగా మూసినా చూడలేరు, కళ్ళను పూర్తిగా తెరిచినా చూడలేరు. ఈ విధంగా చూసినప్పుడు ఆ కళ్ళు సగం మూసినట్టు అవుతుంది. అందుకోసమే ధ్యానం చేస్తున్నటువంటి శివుడి యొక్క ఫోటో గనక మీరు చూస్తే సగం సగం తెరిచినట్లు కళ్ళు ఉంటాయి. దాన్నే అర్ధనిమీలిత నేత్రం అని అంటారు. తర్వాతది మనోనిగ్రహం. ఒక్కొక్క అంతర సాధనం వెళ్ళే కొద్దీ అది మరింత కష్టమవుతూ వస్తుంది. మనస్సును నిగ్రహించుకోవడం చాలా కష్టం. ధ్యానం చేసే 15 నిమిషాలు మీరు వేసే పాత్రలన్నీ మర్చిపోవాలి. నేను తండ్రిని, నేను భర్తను, నేను ఉద్యోగిని, నేను వ్యాపారస్తుడిని, ఇటువంటి పాత్రలను తాత్కాలికంగా మర్చిపోవాలి. వాటితో పెనవేసుకుని ఉన్న బాధ్యతలను, బెంగలను కూడా మర్చిపోవాలి. ఆ కాసేపు మానసిక సన్యాసం స్వీకరించాలి. అప్పుడు అన్ని పాత్రలను, అన్ని బాధ్యతలను సన్యసించాలి. ఏదైనా బంధం ఉండే తీరాలి అని అనుకుంటే భగవంతునితోనో గురువుతోనో బంధం పెట్టుకోండి. ఈ ఇద్దరితో ఏ సమస్య ఉండదు. ఒకవేళ గురువుతో కూడా ఏదైనా సమస్య ఉంటే గురువును కూడా ఆ కాసేపు త్యజించండి, పర్వాలేదు. కైవల్యోపనిషత్తులో గురువుని తలుచుకోమని వస్తుంది. ఎందుకంటే గురువుని తలుచుకుంటే గురువు చెప్పినటువంటి బోధ గుర్తుకొస్తుంది. అందువల్ల భక్తునిగానో, శిష్యుడిగానో, సన్యాసిగానో ధ్యానం చేయండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీ బాధ్యతలను కాసేపు ఆ భగవంతుడికి అప్పచెప్పండి. ఆ తర్వాత బుద్ధి నిశ్చయం. ఈ ధ్యానం మీకు తోడ్పడుతుంది అని మీ బుద్ధికి నచ్చచెప్పుకోవాలి. ధ్యానం యొక్క ప్రయోజనం గురించి తెలియకుండా ధ్యానం చేస్తే అదేదో యాంత్రికంగా మారుతుంది. కొంతమంది పూజ, సంధ్యావందనం ఎవరో తరుముకొస్తున్నట్లు హడావిడిగా ముగించేస్తారు. అలా చేయకూడదు. అలాగే ధ్యానంలో కూర్చుని ఆ రోజు చేయాల్సినటువంటి పనుల ప్రణాళిక వేసుకోకూడదు. అప్పుడు అది ప్రణాళికా సమయం అవుతుంది. శాస్త్రాధ్యయనం చేస్తే నీకే తెలుస్తుంది నిధిధ్యాసనం ఎంత అవసరమో. అప్పుడు మీరే బుద్ధికి నచ్చజెప్పుకుంటారు. ఈ నమ్మకంతో అనువైన ప్రదేశంలో, అనువైన సమయంలో, అనువైన ఆసనం మీద కూర్చుని ఇంద్రియాలను, మనస్సును నియంత్రించుకుని బుద్ధికి నచ్చజెప్పుకుని ధ్యానానికి కూర్చోవాలి. కానీ గుర్తుంచుకోండి, ఈ 8 దశలు అసలు ధ్యానం కాదు. అవి ధ్యానానికి మిమ్మల్ని సంసిద్ధులను చేసే అంతరంగ సాధనలు మాత్రమే. ఒకసారి ఆ 8 సాధనలు మళ్ళీ ఒకసారి చూద్దాం. దేశము, కాలము, ఆసనము, శరీరస్థితి, ప్రాణసామ్యం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, బుద్ధి నిశ్చయం. వీటన్నింటినీ కూడా అంతరంగ సాధనలు అని అంటారు. ముందే మీకు తెలియజేసినట్లుగా కృష్ణ పరమాత్మ ఇదే వరుస క్రమంలో చెప్పడు. ఒక్కోసారి అంశాలను మళ్ళీ మళ్ళీ చెప్తాడు. ఈ నేపథ్యంతో ఆ శ్లోకాలను తర్వాత తరగతి నుంచి దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.